వాడు ఏకాంతంలో ఉండగా అది మరిచిపోయి లోపలికి వెళ్ళిపోయాడు గని. ఎందుకని కాపలా ఉన్నవాడు ఏదో అవసరం మీద పక్కకి వెళ్ళాడు, ఏ బాత్రూమ్కో మంచినీళ్ళకో. ఇతను లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కంగారు పడిపోయారట బాబా. చెమటలు పట్టేసి కుదుపులు వచ్చేసినట్టు అయిపోయారట బాబా. అయిపోయి కాసేపు ఇలాగా ఆయాసపడి అప్పుడు బాబా అన్నారు, నువ్వు చనిపోయి ఉండేవాడివిరా నీవు. నేను ఎంతో నిగ్రహముతో నిన్ను రక్షించగలిగాను. నా శక్తి నీ మీద పడకుండా, లేకపోతే నువ్వు ఈ పాటికి ఉండేవాడివి కాదు అమ్మ బాబా చెప్పారు. ఒక 200-300 కిలోమీటర్ల స్పీడుతో వెళ్ళే కారుకి అడ్డుగా ఒకడు వచ్చేసాడు అనుకోండి, ఏమైపోతుంది వాడి పరిస్థితి? అలాగైపోయింది నా పరిస్థితి ఇప్పుడు అన్నారు. అంత అనంత శక్తిని నేను విడుదల చేస్తూ ఉన్నాను, నువ్వు వచ్చేసావు. కానీ అంత కష్టపడి నేను అలా సడన్ బ్రేక్ వేసి నిన్ను కాపాడవలసి వచ్చింది అన్నారు బాబా. గని రాసుకున్నాడు తన అనుభవాల్లో. అలాగూ అతనికి మాత్రమే పర్మిషన్, అంటే అతనికి ఒక ఇన్సూరెన్స్ లాగా సూటు, ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారని చేత వాడే రావాలి, ఇంకెవడికి అనుమతి లేదు. బాబాకు వ్యక్తిగత పరిచారకుడిగా, అంటే ఆయనకి మంచినీళ్ళు కావాలంటే, లేకపోతే పాలు కావాలంటే, ఆయనకి ఏం కావలసిన ఇతనే లోపలికి వెళ్ళి బాబా అవసరాలను చూసి వస్తూ ఉండేవాడు. జాల్ కేరావాజా వాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు కీప్ ఏ డైరీ. ఈ జాల్ కేరావాలా అనేవాడు ఈ 40 రోజుల పాటు డైరీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి జరిగిందో రాయాలి. అలాగ అసంఖ్యాకమైన అనుచరులు రాసిన డైరీలే మనకి వేళ ప్రతి క్షణము ప్రభు యొక్క జీవితము, నిమిషానికి ఏం జరిగిందో మనకి అందుబాటులో ఉన్నాయి. ద విమెన్ మండలి యాజ్ వెల్ యాజ్ ఎలిజబెత్ ప్యాటర్సన్ and Norina Machiavelli, who were visiting from the west, were to remain on the other side at Meherazad in the main house and the small cottage. మెహరాజాద్లో మెయిన్ హౌస్ అంటే ఇప్పుడు మెహరా బాబా వీళ్ళంతా మకాం ఉన్నటువంటి బంగ్లా ఉంది, ఆయన బెడ్రూమ్ని ఆనుకొని ఉంటుంది. ఆ బంగ్లా మెయిన్ బిల్డింగ్ అది. అక్కడ వీళ్ళు ఈ స్త్రీ మండలి, అలాగే పశ్చిమ దేశాల నుంచి వచ్చి మెహరాజాదు సందర్శనలో ఉన్నటువంటి ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరీనా మ్యాచివెల్లి, ఈ రెండు మనం మర్చిపోకూడదు. ఎవరు వీళ్ళిద్దరూ? మిర్టిల్ బీచ్కు ప్రధాన కారణం వీళ్ళిద్దరు. ముద్దుగా బాబా వీళ్ళిద్దరిని ఎలినోరా అని పిలిచేవారట. అంటే ఒక ద్వయము. ఎలిజబెత్ పేరులోంచి ఎలి తీసుకున్నారు, నోరీనా పేరులోంచి నోరీనా తీసుకున్నారు. ఇద్దరిని ఎలినోరా అని పిలిచేవారు. అంటే అంత ఆప్తులు అనమాట వాళ్ళిద్దరు బాబాకి. వాళ్ళంతా కొంచెం వెనకాల మెయిన్ హౌస్లో ఈ ప్రాంగణానికి వెనక పక్కగా అక్కడ ఉండేవారు. డ్యూరింగ్ ది సెక్లూజన్ కాక వాజ్ కెప్ట్ ఎక్స్ట్రీమ్లీ బిజీ డే అండ్ నైట్, ఆల్మోస్ట్ టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జాషన్. పాపం కాకా వారియా ఇతను ఈ 40 రోజులు కూడా క్షణము కూడా తీరిక లేకుండా అవిశ్రాంతంగా పనిచేసేవాడట. అసలు విశ్రాంతి అనేది ఎరుగకుండా పనిచేసేవాడు. At fixed times, he brought Baba water for bathing and provided him with tea and a little bread according to his schedule of fasting. బాబా ఉపవాసానికి కూడా ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఇదిగో 6 గంటలకి ఏదో పాలు లేని టీ, 7 గంటలకి బిస్కెట్ లేకపోతే బ్రెడ్ లేకపోతే స్నానం ఫలానా టైంకి, అప్పుడు ఆ నీళ్లు కాచి అవి పట్టుకెళ్ళేవాడు లోపలికి బకెట్తో. అలాగే ఆ టీ పట్టుకెళ్ళేవాడు. ఇవన్నీ కాకా భార్యయే స్వయంగా చూసేవాడు. బాబాకు వ్యక్తిగత పరిచారకుడు కాబట్టి. ఇన్ క్యారింగ్ అవుట్ దీస్ డ్యూటీస్ కాకా హ్యాడ్ టు నాక్ అట్ ది క్యాబిన్ డోర్ అండ్ వెయిట్ ఫర్ బాబాస్ క్లాప్ బిఫోర్ ఎంటరింగ్. చూడండి, ఇతనికి అనుమతి ఉన్నా కూడా ఇతను బాబా లోపలికి వెళ్ళాలి అంటే ముందు ఆ డోర్ మీద టకటకమని శబ్దం చెయ్యాలి. అప్పుడు బాబా సర్దుకొని, అంటే మనకు అర్థమయ్యినట్టుగా ఆయన శక్తిని విత్డ్రా చేసుకుని లోపలికి ఇతనికి ప్రమాదం కలగకుండా చేసిన తర్వాత ఇలా కొట్టేవారు, రారా లోపలికి అని. అప్పుడు ఇతను లోపలికి అడుగుపెట్టాలి. 4 days into seclusion, in connection with his inner work, Baba called for 21 poor people to be brought to Meherazad. 4 రోజులు గడిచింది. అప్పుడు ఈ కాకబారియాతో ఒక వర్తమానం పంపించారు. ఏమోయ్, నా ఆంతరిక కార్యక్రమం దానికి కోసం
21 మంది బీదవాళ్లను మెహరాజా తీసుకురావాలి, మీరు వాళ్ళకి సేవా కార్యక్రమం నేను చేయాల్సి ఉంది అని బాబా చెప్పారు. దిస్ ఆర్డర్ వాజ్ క్యారీడ్ అవుట్ బై బైదిల్, సరోష్ ఇరానీ అండ్ ఆది సీనియర్ విత్ హెల్ప్ ఆఫ్ 2 of బాబాస్ ఓల్డ్ ఫాలోవర్స్, పండోబా అండ్ బాబాదాస్. అంటే మీరు ఎవరెవరు చేయాలో కూడా ఆయన చెప్పేసేవాడు. మనం ఏది ఎక్కడ ఫ్రీడమ్, స్వేచ్ఛ లేరు. అయితే నాకు వదిలే గురువు నేను చూసుకుంటాను, ఇలాంటి మాటలు లేవు. అవి మనం అనుకుంటున్నాం ఇప్పుడు మన జీవితంలో. ఆయన దగ్గర ఖచ్చితంగా వీడి పని, వీడి పని, వీడి పని అంతే. ఎవరు వాళ్ళు? బైదిల్, సరోష్, ఆది సీనియర్, వీళ్ళ ముగ్గురికి మళ్ళీ బాబా మెహరాబాదులో తొలి రోజుల్లో మకా ఉన్నప్పుడు సాయం చేసిన పండోబా, గుర్తున్నాడండి? పండోబా అనగానే బాబా యొక్క ప్రచారంలో ఉన్న మొట్టమొదటి మెసేజ్, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. అది అతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మనం చెప్పుకున్నాం, మెహరాశ్రమంలో స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉండేవాడు. బాబా మౌనంలోకి వెళ్లే ముందు రోజు అడిగాడు, బాబా మరి మాకు ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎవరు బోధిస్తారు? నువ్వు మాట కట్టేసుకుంటే అంటే, అరే నేను బోధించడానికి రాలేదయ్యా, మేల్కొల్పడానికే వచ్చాను అని. ఆ పండోబా అలాగే బాబాదాస్ పాత అనుచరులు వీళ్ళిద్దరు కూడా సాయం చేశారు. సెలెక్టెడ్ ఫ్రమ్ ద లోకల్ ఏరియా, ద పూర్ పీపుల్ వర్ లెడ్ one at a time into the cabin enclosure where Kaka had warm water, soap and towels ready in advance. సరే బాబా చెప్పారు ఎలా తీసుకురావాలో. 21 మందిని బయట కూర్చోబెట్టారు. ఆ ఆవరణలోనికి ఒక్కొక్కడిని తీసుకువెళ్ళాలి. కాకా భార్య వేడి నీళ్లు కాచి ఆ నీళ్లు ఒక్కొక్కడికి ఓ బకెట్, ఒక సోపు, ఒక టవల్ ఇవి సిద్ధంగా పెట్టాడు. అప్పుడు బాబా వచ్చి వాడికి శుభ్రం చేసి ఆ టవల్తో తుడిచి అప్పుడు ఆయన సేవా కార్యక్రమం ముగించేవారు. బాబా లవింగ్లీ వాష్డ్ అండ్ లేడ్ హిజ్ హెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఈచ్ వన్ అండ్ గేవ్ ఈచ్ 10 rupees విత్ హిజ్ ఓన్ హ్యాండ్ యాజ్ ప్రసాద్. ఆ వేణీళ్లతో వాడి పాదాలు కడిగి ఆ టవల్తో తుడిచి తన శిరస్సును వాడి పాదాలకు ఆనించి తన దక్షిణగా 10 రూపాయలు వాడి చేతికి అందించేవారు బాబా. దిస్ వర్క్ టుక్ అబౌట్ ఎన్ అవర్. ఒక గంటలో ఈ 21 మందికి ఆయన పాదాలు కడిగి దక్షిణిచ్చి పంపించేశారు బాబా. ద నెక్స్ట్ డే, June 28, బాబా కాల్ ఫర్ ఆలీషా, వన్ ఆఫ్ హిజ్ ఫేవరెట్ మస్ట్స్, టు బి బ్రాట్ ఫ్రమ్ మెహరాబాద్. మన్నాడు ఏమన్నారు బాబా, నాకు అభిమాన మస్తులలో ఒకడైన ఆలీషాని తీసుకురండి అన్నారు. ఆలీషా అనేవాడు గుర్తుపట్టొచ్చు, మనం చూడగానే కొంచెం అలవాటు అవుతుంది. గెడ్డం ఉంటుంది, ఎప్పుడు సిగరెట్ నోట్లో ఉంటుంది. అహ్మద్ నగర్కు చెందినవాడు. సిగరెట్ మీద సిగరెట్లు అలా కాలుస్తూ ఉండేవాడు. బాబా అతనికి సిగరెట్ అలా అందిస్తూనే ఉండేవారు. వాడు ఎంతో ఆనందంగా తాగుతూ ఉండేవాడు. అతని సమాధి కూడా మహమ్మద్ మస్తు సమాధితో మనం ఆ పక్కనే చూడొచ్చు. ఆలీషా అని ఉంటుంది. ఇప్పుడు మెహరాబాదులో లోయర్ మెహరాబాదులో మండలి వాళ్ళ సమాధులకు చివరిగా ఈ ఇద్దరి మస్తుల సమాధులే ఉంటాయి, కొంచెం ఎత్తుగా ఉంటాయి. అంచేత మస్తులు సమాధులు అని గుర్తుపట్టచ్చు. అతను మెహరాబాదులో అప్పుడు మకా ఉండేవాడు. ఈ మండలి వాళ్ళే పర్యవేక్షణలో వాడిని తీసుకురమ్మన్నారు. దిస్ గాడ్ ఇంటాక్సికేటెడ్ సోల్ వాజ్ ఆన్ ది 5th plane ఆఫ్ కాన్షియస్నెస్. వాడు 5వ భూమికలో ఉండేవాడు. అంటే ఏమిటండి 5వ భూమిక అనగానే ప్రపంచములో మానవాళి యొక్క ఆలోచన సరళిని పూర్తిగా ఎరిగిన వాడై ఉంటాడు. అంతేకాదు వాళ్ళ సరళిని నియంత్రించగలిగి కూడా ఉంటాడు. అండ్ అన్లైక్ మెనీ ఆఫ్ ది మస్ట్ హూ ఆర్ ఫెయిరీ టెంపర్డ్, ఆలీషా పొసెస్డ్ ఎ వెరీ మైల్డ్ నేచర్. మనం వేఫేరర్స్ అనే పుస్తకం ఉంది, డాక్టర్ విలియం డాంకిన్ రాసినటువంటిది, బాటసారులు. ఆ పుస్తకంలో ఈ మస్తుల కార్యక్రమం మొత్తం బాబా ఆదేశం మేరకు అతను గ్రంథస్థం చేశాడు. దానికి తొలి పలుకు స్వయంగా అవతార పురుషుడైన మెహర్ బాబాయే రాశాడే. అంటే ఎంత గొప్ప విషయమో చూడండి అని. అందులో అతను చెప్తాడు మస్తులలో రకాలు చెప్పాడు. ముఖ్యంగా 2 రకాలు. ముఖ్యంగా ఒకడు జలాలి, ఉగ్రస్వరూపం, చూస్తేనే మండిపడిపోతూ ఉంటాడు, కొట్టేస్తూ ఉంటాడు. షిర్డీ సాయిబాబా జలాలి అని చెప్పారు బాబా. అందుకే షిర్డీ సాయిబాబా కొట్టేవాడు, తిట్టిపోసేవాడు అందరినీ కూడా. ఉపాసని మహారాజ్ కూడా అంతే. కానీ జమాలి సాధు పొంగవులు. ఇప్పుడు నారాయణ మహారాజు ఉన్నాడు, మహాసాధువు. అలాగే ఇతను మహాసాధువు. ఇప్పుడు మహమ్మద్ కొంతమంది మస్తులు ఉండేవారు, ఉగ్ర రూపం, మీద పడిపోవడమే. ఇప్పుడు కరీం బాబా అంటే 100 మందిని సిరిసే బట్ట పట్టుకునేలా
అతన్ని ఏం చేయలేకపోయేవారు, ఇనప గొలుసులేసి కట్టేవారు అతన్ని బాబా ఆర్డర్ మేరకు. కానీ ఇతను మహాసాధు పురుషుడు, ఇతను చాలా మధురాతి మధురమైనటువంటి ఆ ప్రవర్తన ఉండేదట అతన్ని. హీ హ్యాడ్ ఎ స్వీట్ స్మైల్, ఎంతో తీయగా చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. అండ్ ఎ ప్లీజింగ్ వాయిస్, అతను మాట్లాడుతుంటే ఎంతో మధురంగా ఉండేది. ఆల్దో హిజ్ వర్డ్స్ ఆర్ యూజువల్లీ రెపిటిషియస్ అండ్ హిజ్ థాట్స్ ఆర్ ఆఫెన్ డిజాయింటెడ్. కానీ వాళ్ళ మాటలు ఏం అర్థం అవ్వదు, వాళ్ళ ఆలోచనలు కూడా దానికి ఒక అర్థం పద్ధతి ఉండదు. ఎందుకని? వాళ్ళు అసలు మన ప్రపంచం ధ్యాసలో ఉండరు కాబట్టి. ఇన్ ఎ క్యాబిన్ ఎన్క్లోజర్ బాబా అసిస్టెడ్ బై కాకా గేవ్ హిమ్ ఎ బాత్. ఆ వెదురు దడిలోంచి లోపలికి తీసుకెళ్లారు అతన్ని. అప్పుడు బాబా కాకా భార్య సాయంతో ఆ మస్తుకి స్నానం చేయించారు, వేడినీళ్ల స్నానం. అండ్ దెన్ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ ప్రైవేట్ ఫర్ అబౌట్ 40 minutes. తర్వాత ఏకాంతంగా 40 నిమిషాల పాటు ఆ మస్తుతో కూర్చోండి. లేట్ ఇన్ ఈవినింగ్ బాబా కంప్లైండ్ ట్వైస్ అబౌట్ ద నాయిస్ మేడ్ బై ద స్మాల్ నీమ్ బెర్రీస్ ఫాలింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ ద బ్లూ బర్డ్. సాయంత్రం బాబా 2 సార్లు ఫిర్యాదు చేశారట, తప్పట్లు కొట్టి పిలిచారు చికాగ్గా. ఏమిటి బాబా, పైన మీరు నీడ కోసం రేకేశారు, వేప చెట్టు కాయలు టపా టపా పడుతున్నాయి, చాలా చికాగ్గా ఉంది నాకు ఈ శబ్దం అని బాబా ఫిర్యాదు చేశారు. కాకా క్లైంబ్డ్ ద నీమ్ ట్రీ అండ్ విత్ లాంగ్ పోల్ మేనేజ్ టు నాక్ డౌన్ ద రిమైనింగ్ బెర్రీస్. పాపం కాకా భార్య ఆ చెట్టెక్కి ఆ పళ్ళన్నీ కూడా పెద్ద వెదురు వాసనాటి తీసుకొని అన్ని రాలగొట్టేశాడు, అసలు దీని మీద పడకుండా మిగిలిన పళ్ళన్నీ కూడా. ద ఫాలోయింగ్ డే, ఆ మర్నాడు 7 men and 5 mad persons and 2 who were God intoxicated were brought into the enclosure to Baba. ఆ మర్నాడు 7 మగవాళ్ళు, 5 పిచ్చివాళ్ళు, 1 మస్తు, వీళ్ళని తీసుకురామన్నారు బాబా. అది తీసుకుని ఆ దడి లోపల ఆ ఆవరణలోనికి తీసుకువెళ్ళారు. హీ కట్ దేర్ హెయిర్, bathed and dressed them in a new set of clothes. బాబా ఏం చేశారు, వాళ్ళకి క్షౌరం చేశారు, వీళ్ళందరికీ స్నానం చేయించారు, తర్వాత కొత్త బట్టలు వీళ్ళందరికీ తొడిగించారు. అండ్ గేవ్ ఈచ్ ఎ ప్యాకెట్ ఆఫ్ స్వీట్ మీట్స్. అంతేకాదు మిఠాయిల ప్యాకెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున ఇచ్చారు బాబా. వన్ ఆఫ్ ది మెన్ టర్న్డ్ అవుట్ టు బి ఎన్ ఆర్డినరీ బెగ్గర్. వీళ్ళలో ఒకడు మామూలు బిచ్చగాడు కూడా ఉన్నాడు. ఒకడు 7 మామూలు మనుషులు అన్నాం కదా, అందులో బిచ్చగాడు కూడా ఉన్నాడు. అండ్ బాబా వాజ్ గ్రేట్లీ అప్సెట్ విత్ బైదుల్. బాబాకి చాలా కోపం వచ్చింది. ఎవరే నేను ఏం చేయమన్నాను, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు, నన్ను ఎందుకు ఇలా సత్తాయిస్తావు అని బైదుల్ మీద చాలా అసహనాన్ని ప్రదర్శించారు బాబా. అంతే కదా, ఎవరిని తీసుకురమ్మంటే వాడిని తీసుకురావాలి. హూ హ్యాడ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ సెలెక్టింగ్ ద మ్యాన్. ఎందుకని బాబా ఫలానా ఫలానా అలాగా ఉండాలి అని చెప్పారు, కానీ వాడు ఒక బిచ్చగాడిని తీసుకొచ్చేసాడు పాపం. అంచేత బాబా చికాకు పడ్డారు. బాబా హ్యాడ్ వాంటెడ్ మ్యాడ్ పర్సన్స్ ఆర్మర్స్. బాబా ఏం చెప్పారు, పిచ్చివాడన్నా అయి ఉండాలి, మస్త్ అన్న అయి ఉండాలి, 3వ రకం నాకు వద్దన్నారు బాబా. కానీ మరి దొరకాలి కదా, ఎక్కడ పడితే అక్కడ రెడీగా ఉండరు కదా. ఆ తంటాలు పడడంలో పాపం వాళ్ళు ఇలా తీసుకురావడం జరిగింది. త్రూ కాకా బాబా సెండ్ ద మెసేజ్ టు బైదుల్. బైదులతోటి మాట్లాడడం లేదుగా, కోపాన్ని కాకాకి ప్రదర్శించేవారు. కాకా వెళ్ళి బైదులు బాబా నేను తిట్టిపోసారు అని చెప్పాలి. సో ఆ కాకా ద్వారా బాబా బైదులకి ఇలా కబురు పంపించారు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఎట్ ది వే యూ హ్యావ్ డన్ ద వర్క్ ఆఫ్ సెలెక్టింగ్ ద మ్యాడ్ అండ్ మస్ట్ ఫర్ మీ దిస్ టైమ్. నువ్వు ఎన్నో ఏళ్లుగా అద్భుతంగా మస్తులను సేకరించి నువ్వు నీ నైపుణ్యాన్ని ప్రదర్శించావు, కానీ ఈసారి ఈ సెలక్షను నాకు చాలా బాధ కలిగించింది. మనం ఆ మస్తు కార్యక్రమం చూస్తే గనక బైదులకు ఉన్నటువంటి నైపుణ్యము ఎవ్వడికీ లేరు మండలిలో. అలా చూసి వీడి మస్త్ అని చెప్పేసేవాడు. 10 మందిని నించో పెడితే వీడి పిచ్చాడు, వీడి మామూలోడు, వీడి మస్త్ అనేవాడు. అతనికి ఒక్కడికే ఆ నైపుణ్యం ఉండేది. అంచేతే బాబా అతన్ని సర్దార్ ఆఫ్ మస్ అని పిలిచేవారు అతన్ని బాబా. అంటే అతను వెళ్ళాడంటే తెచ్చేయగలి, ఎవడు మస్తు తెలుసు అతనికి. దెబ్బలు తినేవాడు, కర్రలతో కొట్టేవారు, ఒకసారి కంట్లో పొడిచేడు ఒక మస్తు, ఇవన్నీ భరించేవాడు. తిండి ఉండేది కాదు, ఇగో ఇలా బాబాతో శవాట్లు తినేవాడు, కానీ ఆ పని మాత్రం చేస్తూ ఉండేవాడు. ఈసారి మాత్రం నాకు నచ్చలేదు నువ్వు చేసినటువంటి పని అని బాబా చెప్పారు.
దిస్ హెస్ బ్రాట్ యాడ్వర్స్ థాట్స్ ఇన్ మై మైండ్ అబౌట్ యూ. బాబా చెప్తున్నారు, నీ మీద నాకు చాలా వ్యతిరేకమైన ఆలోచనలు కూడా వచ్చి ఈవేళ చేసినటువంటి అవిధేయతకు నీ మీద. అండ్ మే గాడ్ ఫర్గివ్ మీ ఫర్ ఇట్. కానీ నీ గురించి అలా కోపంగా నేను వ్యతిరేక భావంతో ఆలోచించినందుకు భగవంతుడు నన్ను క్షమించుగాక. బాబా అతని కబురు పంపిస్తూ చెప్తున్న మాట ఇది. ఐ ఫర్గివ్ యూ ఫర్ యువర్ మిస్టేక్స్. కానీ నువ్వు చేసిన పొరపాటుకి నీ గురువుగా నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను. అండ్ వాంట్ యూ నాట్ టు ఫీల్ అప్సెట్ అబౌట్ ఇట్. కానీ నేను ఇలాగ కోపాన్ని ప్రదర్శించినందుకు నువ్వేం నొచ్చుకోవద్దు సుమా. నేను నిన్ను క్షమించేశాను కదా. సో రిమైన్ చీర్ఫుల్. కనుక నీవు ఆనందంగా ఉల్లాసంగానే ఉండు, నువ్వు నొచ్చుకోవద్దు. అంటే విషయం మాత్రం చెప్పేశారు, కానీ నువ్వు నొచ్చుకోవద్దు అని మళ్ళీ కబురు పంపించారు. ఆన్ 30th June, a little more than 1 week into the seclusion, Nariman and Meherji were given a job of repairing Baba's cart. 30వ తారీఖు వచ్చింది. అంటే ఇంచుమించు ఎంత అయింది, ఒక వారం దాటింది ఈ ఏకాంతంలో. అప్పుడు నారిమన్ దాదాచాంజీని, మెహర్జీ కర్కారి వీళ్ళిద్దరూ కూడా శ్రీమంతులు, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. వాళ్ళిద్దరిని పిలిచి నా మంచం రిపేర్ చేయండి అన్నారు బాబా. ఆ మంచాన్ని బయటికి పంపించారు. దీన్ని రిపేర్ చేసి మళ్ళీ లోపలికి పంపించమన్నారు బాబా. దే స్పెండ్ సెవరల్ అవర్స్ ట్రైయింగ్ టు టైటన్ ద క్లాత్ బ్యాండ్స్ దట్ క్రిస్ క్రాస్డ్ ద బెడ్ ఫ్రేమ్. అది నవారు మంచం. అది ఆ పట్టి ఉంటుంది కదా నవారు, ఆ నవారుని బిగించాలి. అది లూజుగా ఉంది. దాన్ని బిగించడానికి కొన్ని గంటల పాపం వీళ్ళు కసరత్తు పడ్డారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు ఏమీ లేదు, వీళ్ళందరితోటి పనులతో చేయించినవి, కానీ వీళ్ళకి చేసేటువంటి ఆ నేర్పు లేదు వీళ్ళకి. పాపం కొన్ని గంటలు తంటాలు పడ్డారు. బట్ విత్ లిటిల్ సక్సెస్. కానీ అది ఎలా చేయాలో చేతకాలేదు వాళ్ళకి. అంటే ఆ లూజుగా ఉన్నది అలాగే ఆ లూజుగా వేలాడుతూనే ఉంది ఎన్ని గంటల కసరత్తు తర్వాత కూడా. జాల్ క్యారావాలా వాజ్ దెన్ కాల్డ్ టు లెండ్ ఎ హ్యాండ్. సరే, జాల్ క్యారావాలని సాయం అడిగారు, లేవో నీకేమన్నా వస్తే కొంచెం సాయం చేయి, మా వాళ్ళ కావట్లేదు ఈ పని అన్నారు. బట్ సమరీ బ్యాండ్ వర్ టూ ఓల్డ్ అండ్ స్నాప్డ్ అండర్ ప్రెషర్. అతను వచ్చి వీటిని గట్టిగా లాగబోతే అవి పాతవి అయిపోయి కొత్తది ఊరికనే మనలాగా కావాల్సిందల్లా మార్చేనాక ఆయన ఒప్పుకుని కాదు. మనం ఏది కావాల్సి కొని ఇస్తున్నాం, టకటకమని ఇది మార్చేద్దాం అంటాం. ఆయన దగ్గర అలాంటి పప్పులు ఏమి ఉడికేవి కాదు. ఇంకా చాలా టైం ఉంది, మన దగ్గర డబ్బులు లేవు, భరించవలసిందే అనేవారు. సో ఆ పాత నవారేది ఆ గట్టిగా లాగేటప్పటికి టప 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 తెగిపోవడం మొదలుపెట్టాయి ఇవన్నీ. At one point, as the 3 men struggled with their hands, Baba sent a message. ఈ ముగ్గురు కుస్తీ పడుతూ ఉన్నారు, ఇవి తెగిపోతూ ఉన్నాయి. బాబా ఎప్పుడు పిలిచేస్తాడో ఏదైనా నా మనసు అని వీళ్ళు పాపం చాలా హైరాణ పడుతూ ఉంటే లోపల నుంచి బాబా వీళ్ళ ముగ్గురికి ఇలాగా ఒక వర్తమానం పంపించారు. ద రియల్ ప్లెజర్ లైస్ ఇన్ మేకింగ్ స్ట్రాంగ్ వాట్ ఈజ్ రియల్లీ వీక్. బాబా చెప్పారు, ఏదైతే బలహీనముగా ఉన్నదో దానిని బలంగా తయారు చేయడంలోనే నిజమైన ఆనందము దాగి ఉన్నది అని మీరు నేర్చుకోవలసింది అని బాబా కబురు పంపించారు. అంటే మీరు చేసేది అది నిజమైన ఆనందాన్ని కలిగించే పని. అది బాగా ఊగుతోందనుకోండి కుర్చీ, దాన్ని ఊగకుండా చేసామనుకోండి మనకి నిజంగా ఎంత తృప్తిగా ఉంటుంది. బాగా చేసావో అంట మనం చేసిన వర్కర్ని కూడా చవాకి. కదులుతూ ఉంటే ఏదే అలాగే ఉంది, ఎలా చేసావో అలాగే ఉంది, ఏం ఉపయోగం అని మనం అంటూ ఉంటాం. అలాగే బాబా కూడా చెప్పారు, బలహీనముగా ఉన్న దానిని బాగా బలంగా తయారు చేస్తే దానిలో నిజమైన ఆనందము దాగి ఉంది.